అప్పలకొండ మర్యాద చేస్తా. మర్యాద అంటే ఇక్కడే పుట్టింది ఎవరు? మాయమ్మ ఎక్కడికి వచ్చిందబ్బా? కోస్తా వ్యాపారం చేసి మన దగ్గర వ్యవహారాలు. నేను ఒక చెలియ చెంతగా నిలిచి శివాలున చెంగులాగి గోరాడెడునంతలో భామలు జాలిగా నోళ్ళు విప్పి మానము చరుతువాయటంచు బావురు మన్నది కృంగిపోతును మనసమందెదో హడుక్కుమన్నది భామ విలాప కావ్యమై చాలా బాగా పాడుతున్నారే. దరిసీని పాడాడు పాడతా. ఆహా, చాలా బాగా రెచ్చగొడితే ఇంకా ఎక్కువ పాడతా. కూర్చోండి, అలసిపోయారు కదా. వీని అభినయం కాలిపోను. వచ్చినది మొదలుకొని చూస్తూనే ఉన్నాను. ఆ ఉంగరాలు చూసుకోవడం మురిసిపోవడం. అయినా ఎంతసేపు చూసుకుంటాడు? గట్టిగా చూసుకుంటే 5 నిమిషాలు. ఆ తర్వాత జీవితంలో చూసుకుందామన్నా చూసుకోలేడు. అవి ఈయనకే తెలియకుండా మా అమ్మ భోషాణాలకు వెళ్ళిపోతే ఏం చూసుకుంటాడు పాపం. అయినా సరే కొత్త సాని కడకు పోవునప్పుడు కోడిగాండ్లకు పుట్టు పుండ్లలో ఇది కూడా ఒక మాయదారి వలపు రోగమే. అది ఎలాగో తెలుసా? రాగము తీయబూనుట, రాగము తీయబూనుట, సరాగములాడుట, నీని సొమ్ములేలాగునైన సానికలంబడ వేయుట, దాబులోరకి వాగుట, చప్పుడవు కరణి పైకము తట్టుట, పోలికం చాగివల నటించుట, విటావళి చేష్టలు క్రొత్త చోటులను రాగము తీయబూనుట, సరాగములాడుట. సుబ్బారావు గారు, కలిమిలో లోటు లేనివారు. మొన్ననేగా కోటికి పడగెత్తింది. కోటికి పడగెత్తారని కూడా విన్నామండి. అంత పెద్ద కోటీశ్వర్లు అయి ఉండి అదేమిటండి అన్ని గాజురాళ్ళు ఉంగరాలు పెట్టుకుని వచ్చారు? పాడు గాజురాళ్ళ ఎవడా అన్న ఏదో సాటు మీద కనబడతా రాస్కల్ ఫుల్ నడింకిరగదీస్తా. ఏమండి అవి సరిగా కనిపించక నేనేనండి అన్నాను. ఎవరు మీరన్నారా? మీరంటే ఇంకేముంది, కేసు డిస్మిస్ చేయండి. ఒరిజినల్ గోల్డ్. అబ్బా పోదురు, అవి మీ వేలికుండగా వాటి నాణ్యం నాకు ఎట్లు తెలియదు చెప్పండి.
దగ్గరగా ఉంచుకొని చూసుకుంటే మాత్రం ఏం తెలుస్తుంది? వేలికి పెట్టుకుని చూసుకుంటే కదా దాని అందం చందం తెలిసేది. ఏమండి చెడా జరిగితే సుబ్బారావు గారు ఒక్కసారి ఇవ్వండి, పెట్టుకుని చూసి మళ్ళీ ఇస్తాను. మళ్ళీ ఇస్తారుగా? వెంటనే ఇస్తానండి. రోజు వచ్చేటప్పుడు తెస్తంట, పోయేటప్పుడు మళ్ళీ ఇస్తా ఉన్నా. అంతే కదా, నేనన్నది అదే కదా. ఏమండి పేర్లు ఏమైనా ఉన్నాయా? వజ్రం, వైడూర్యం, ముత్యం, పగడం, కెంపు, వంపు, సొంపు, కంపు. వంపు సొంపు కంపు ఏమిటండి? కంపు అంటే స్మెల్ వచ్చేటప్పుడు అత్తర్లో ముంచా. అవేమీ కాదు గాని ఈ ఎమరాల్డ్ పచ్చ ఉంది చూశారు, ఈ పచ్చ అంటే నాకు భలే పిచ్చండి. మళ్ళీ ఇస్తారుగా? బా సుబ్బారావు గారు మనిషిని నమ్మాలండి మీరు. మా డాడీ కొట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏళ్ళకెళ్ళి చూస్తాడండి. ఏళ్ళు ఉంగరం లేదనుకోండి, మయ్య కూలోళ్ళని పెట్టి లోపల పెట్టినారు గుల్ల గుల్లగా దాన్ని ఇస్తాడు. అండి మా అమ్మ కూడా మంచిది కాదు. వేరే వాళ్ళ సొమ్ము ఏదైనా నా వేలికి కానీ మెళ్ళో కానీ ఉంటే లోపలికి పిలిచి తలుపేసి లోకంలోని తిట్లన్నీ ఏరి 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 తిడుతుందండి మా అమ్మ. మీ నాన్న మంచోడే, మా అమ్మ మంచి. మీరు అడిగింది పచ్చ కదా? పచ్చేనండి. ఇస్తున్నారా? చెప్పండి చెప్పండి. రోజు వచ్చేటప్పుడు తెస్తుంటా, తండి ఇస్తుంటా, మీరు తెస్తుండండి, నేను ఇస్తుంటాను. ఇదే మన ఒప్పందం. మాట చెప్తుండాలి. వీడు మొరటోడు అని ఊరు వాడ ఎన్నెన్ని అన్న మహారాజు నాకు నావాడు. వీడు మొండోడు అని వాళ్ళు వీళ్ళు ఎన్నన్నా అన్న పసి పిల్లవాడు నవ్వాడు. మాట పెడిసైనా మనసులో రాగిలా ఉన్నవానిలోనదేవు చూసేకి అగిరప మరి ఉంటాడే నా సరే. మెత్తాని పట్టుకుల మరి సంతూడి నా సరే. అది కాదండి, పెట్టేటప్పుడు గోల్ చేస్తారేందని అవసరంగా. ఉంగరం పెట్టేటప్పుడు గోల్ చేస్తారేందండి? ఉంగరం పెట్టేటప్పుడు ఏమండి ఈ ఒక్క ఉంగరం నా వేలికి అసలు అందంగానే లేదండి. ఒకటేంది రెండేంది మూడేంది మొత్తం మీ దగ్గరగా ఉంచుకుని చూసుకోండి. అబ్బా దగ్గరగా ఉంచుకుంటే ఇప్పుడు ఇది పెట్టుకున్నాను కాబట్టి ఇది బాగలేదని తెలిసింది. అవన్నీ కూడా పెట్టుకుని చూస్తే కదా బాగుందో బాగలేదో తెలిసింది. ఏమండి రోజు వచ్చేటప్పుడు తెస్తంటా, పోయేటప్పుడు మళ్ళీ ఇస్తా ఉన్నాను. అలాగేనండి. ఇదిగోండి. గొప్ప గొప్ప ఇనాములని ఇచ్చి వేసి నవాబు నన్ను మాత్రం చిన్ని చిన్ని ముద్దులడితే గరీబు. పెద్ద పెద్ద పనులు ఇట్టి మగాడు వాడి చొక్క ఎక్కడుందో వెతకమంటాడు చూడు. నేనే తనకి ఎదురయ్యను పుష్ప. నేను ఒగ్గేదేలే చూసేకి అగిరవ్వ మాదిరి ఉంటాడు నా స్వామి. పిల్లగాడుంటే నీ పిల్లైనా భలే ఉంది వారు. మొత్తం పెట్టా, రెండో వాళ్ళు తెలియకుండా పెట్టావా? ఉంగరాలు మొత్తం పెట్టా. ఏమండి చెప్పండి. రోజు వచ్చేటప్పుడు తెస్తంట, పోయేటప్పుడు మళ్ళీ ఇస్తా. అసలు ఎవరు మీరు? ఎందుకు వచ్చారు మా ఇంటికి? ఏం చేస్తారు? ఏమి ఇవ్వాలి? అనవసరం తేడా జరిగింది. ఎవరు నేను గుర్తుపట్టలేదు. మడిచి ఉండండి. అర్జున్
ఏమండి సుబ్బారావు ఓయ్, ఇప్పుడు సుబ్బారావు గుర్తుపట్టింది. ఏమిటి సంగతులు అంతా కుశలమేనా ఏమండి ఆ. ఏమండి చెప్పండి. ఉంగరాలు మొత్తం ఇచ్చా ఆహా. ఏమండి రోజు వచ్చేటప్పుడు తెస్తంట పోయేటప్పుడు మళ్ళీ ఇస్తా ఉంటా. ఏమండి 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 మీరు వచ్చే ముందు నాకు మా అమ్మ కూడా ఓ మాట చెప్పిందండి అమ్మ మణి ఎవరు నువ్వా ఉండండి. నాకు అసలే మతి మరుపు వచ్చింది ఆ అద్దాలు తీకు అలా ఉంచుకోండి అదేలేండి. ఆహా, ఎంత అందంగా ఉన్నావు కరుణానిధిలాగా ఉన్నావు ఆ, ఎంత బాగున్నావని ముఖ్యమంత్రి లాగా ఆ, ఉన్నాడు. మరి అదేలే. కదా ఏమండి సొమ్ము పోయిన వాళ్ళు ఎవరైనా అట్నే ఉంటారండి. ఏమండి సొమ్ము ఇచ్చిన వాళ్ళు ఎవరైనా అట్లా కనపడతారా మీకు? సొమ్ము ఇచ్చిన వాళ్ళు ఏమిటండి నేను ప్రేమించిన వాళ్ళు నాకు అట్ట కనపడతారు అదే. ఆ, ఏమండి మా అమ్మ ఏం చెప్పిందంటే అమ్మమ్మని ఈరోజు మన ఇంటికి అపర కుబేరుడు కోటీశ్వరుడు చేతికి ఎముక లేని మనిషి దాన కర్ణుడైన సుబ్బారావు గారు వస్తున్నారు. ఆయన ఏమైనా ఇస్తే కాదనకుండా తీసుకో, ఇచ్చిన వస్తువేది తిరిగి తీసుకునే ఆచారం మీ వంశంలోనే లేదని చెప్పింది మా అమ్మ. వామ్మో. తేడా పడింది. అనవసరంగా ఆలుగురు వచ్చాము ఇవాళ. తేడా జరిగింది. అయ్యయ్యో అబ్బయ్యో నాయన అయ్య బాబాయ్ నేనేమీ చూడలేదు, నాకేమీ తెలీదు, అస్సలు చూడలేదు. దద్దరిన్నా నేనా దద్దరిన్నా దర్రిన్నా దరి 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 ఏమండి ఏమండి ఆ, ఏమండి రోజు వచ్చేటప్పుడు తెస్తంటా పోయేటప్పుడు మళ్ళీ ఇస్తా. అవునవునవునవును మీరు తెస్తానే ఉంటారు, నేను పుచ్చుకుంటానే ఉంటాను. అటు తిరిగి ఏడుస్తున్నారు, ఇటు తిరిగి నవ్వుతున్నారు, నాకు తెలియదు అనుకున్నాను. అదేనండి. నాకు వద్దండి. అదే నవ్వేటప్పుడు ఆ. నా పేస్ అట్నే ఉంటుంది. ఎవరి ఫేస్ ఎట్టుండదు నాకు తెలుసు, నాకు వద్దండి. తీసుకోండి మీరు, నాకు వద్దు. ఏమని తీబాకండి. ఏమని తీబాకండి. ఏమని తీబాకండి. తీదేందబ్బా ఏమని తీబాకండి. తీదేందబ్బా ఏమని తీబాకండి. ఏమని తీసేయాలని తెల్లాలకల్లా పేపర్లో పడిపోవాలా? కూని మటర్ పేపర్. సుబ్బారావు గారు అంత పెద్ద ఒట్టు పెట్టారు కాబట్టి ఆగాను, లేకపోతే చింతామణి నా ఉంగరాలని మింగేసిందని ఆలూరు ఒంగోలు కొప్పోలు మొత్తం దెప్పరటండి మీరు. ఏమండి ఇట్రండి. అయినా నన్ను వదిలి మీ ప్రాణం ఎక్కడికి వెళ్ళదండి. మనదేమైనా ఈనాటి బంధమా?